హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇకపై పట్టణాల్లోనూ అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామాల్లో కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టడంపై దృష్టి సారించాం. పట్టణాల్లోని మురికివాడల్లో ఉంటున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు దూరంగా ఇళ్లను నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వారు ఆసక్తి చూపడం లేదు. గతంలో హైదరాబాద్ కు దూరంగా 42,000 ఇళ్లను నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 13,000 మంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్లు తేలింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ లోని 16 మురికి వాడల్లో పేదలున్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వీటికి అదనంగా 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇళ్లు కేటాయించారు. వెంటనే లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.